స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ. నా పేరు సుజాత. ఈరోజు నుంచి మనం విక్రమాదిత్యుడి గురించి మీకు ఒక ఎపిసోడ్స్ వైజ్ చేస్తాను. గొప్పదైనటువంటి తెలుసుకోవాల్సినటువంటి కథ. ఈరోజు నుంచి మనం ఒక గొప్ప రాజు గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన పేరే రాజా విక్రమాదిత్యుడు. ఆయన ధైర్యవంతుడు, ధర్మాన్ని పాలించే రాజు, ప్రజల్ని తన కన్న బిడ్డల్లా పరిపాలించేవాడు. అందుకే ఆయనకి ఎంతో పేరు కూడా వచ్చింది. ఆయన్నే మొదటగా మనకి విక్రమ సంవత్సరం అనే నూతన సంవత్సరాన్ని కూడా ప్రారంభించాడు. ఇది ఇప్పటికీ మన భారతీయ కాలగణనలో ఉపయోగపడుతూ ఉంటుంది. విక్రమాదిత్యుడు ధర్మపాలకుడు. అంటే ఆయన ఎప్పుడు కూడా న్యాయం చేయడము, మంచి చెడు వేరు చేయడం చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఇద్దరు రైతులు ఒకే భూమి గురించి గొడవ పడుతూ ఉంటే ఇద్దరు ఇది నాదేనంటే నాదే అంటుంటే రాజా విక్రమార్కుడే స్వయంగా వాళ్ళని ప్రశ్నించి తెలివిగా పరిశీలించి నిజమైన యజమాని ఎవరు వాళ్ళకి తేల్చి చెప్పేశాడు అనమాట. ఎవరికి అన్యాయం జరగకుండా తీర్పు ఇచ్చేవాడు ఆయన. అందుకే ప్రజలు ఆయన్ని ఎలాగంటే అలాగా అంత ప్రేమాభిమానాలు అందించేవారు. ఆయన పాలనలో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేది. ఇది ప్రాథమికంగా విక్రమాదిత్యుడి గురించి. ఇక ఎపిసోడ్ వైజ్ రోజు మీకు అద్భుతమైన విషయాన్ని నేను అందించదలిచాను. మిస్ అవ్వకుండా చూడండి.